బీచ్ లో రిసార్టులు అంటూ బాపట్ల జిల్లా తూర్పు తీర ప్రాంతంలో రియల్టర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చెరువులు కాలువలు చివరకు సముద్రాన్ని ఆక్రమిస్తున్న వైనం చూసి జనం నివ్వెరపోతున్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల చీరాల మండలాల సరిహద్దు గ్రామమైన విజయలక్ష్మీపురం వద్ద ఈపురుపాలెం స్ట్రైట్ కట్ సముద్ర తీరంలో కలిసేటువంటి ప్రాంతమైన సీమౌత్ పూడ్చివేతపై స్థానిక మత్స్యకారులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక శ్రీ భ్రమర ఇన్ఫ్రా సంస్థ చేపట్టిన సీమౌత్ మూసివేత పనులను వారు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో 9 గ్రామాలకు చెందిన సుమారు 2000 బోట్లు వినియోగించి మత్స్యకారులు సముద్ర తీరంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యపై స్పందించి తక్షణమే ఆక్రమణలు తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు కాశీరావు అండి. మాది అడుగుపల్లి పాలెం సార్. మాకేంటంటే మాకున్న సమస్య కాలువ సార్. మాకు ఎన్ని దగ్గరికి 250 బోట్ల దాకా, ఇంకా 2000 బోట్ల దాకా దగ్గర ఉన్నాయి. 2000 కుటుంబాలు ఉన్నాయి. మా అందరికీ ఏంటంటే వేటకి వెళ్ళాలన్నా వేటకి రావాలన్నా సార్ ఇది ఇంతకు ముందు వచ్చేసరికి అక్కడి నుంచి కాలువ పడింది. కాలువ పడితే వాళ్ళు ఏం చేశారంటే ఒక 4 years నుంచి వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ చెరువులు ఉండేవి. ఆ చెరువులు మొత్తం తీసేసి రీసెట్ కడదాం అనేసి మొత్తం కబ్జా చేశారు. కబ్జా చేసేసి ఈ రాళ్ళు కొట్టు అనేది ఒకటి వేశారు. ఆ రాళ్ళు కొట్టు వేసేసి అంతవరకు కాదు, మీకు ఇంకా బాగా చేస్తామని చెప్పి ఆ చెప్పినవి అన్నీ ఒకటి కూడా చేయకుండా ఉన్నది కూడా కప్పెట్టేసి కనీసం ఒక 2 నెలల నుంచి మేము ఇంటికాడే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ 15వ డేట్ నుంచి మేము వేటకి వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు ఏమైందంటే అది కూడా కప్పెట్టేస్తున్నారు. కాలువ రాళ్ళు మొత్తం వేసేసి మొత్తం కప్పెట్టేస్తూ ఉంటే మా వాళ్ళు ఒక దగ్గర 200 మంది వచ్చాం. 200 మంది వచ్చి అది ఆపండి, మాకు ఇలాగైతే మాకు బోట్లు వెళ్ళవు, మాకు ఇట్లా అయితే కుదరదు అనేసి మేము చెప్పినా సరే వాళ్ళు కనీసం మా మాట మా బాధ అనేది కనీసం ఇంత కూడా పట్టించుకోకపోతే ఏం చేసామంటే మాకు ఇట్లా కాదనేసి ధర్నా చేసాం. కాసేపు ధర్నా చేస్తే ఎమ్మెల్యే గారు వచ్చి కనీసం అక్కడ కూర్చున్నారే తప్ప కనీసం మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి మీ బాధ ఏంటి, మీకు ఏం చేయాలి అనేసి ఇంత కూడా పరామర్శించుకుంటా అట్నుంచి అట్టే వెళ్ళిపోయారే తప్ప కనీసం మమ్మల్ని కూడా కనీసం చూడలేదు. మరి ఓట్లు వేసుకున్నప్పుడు మరి మమ్మల్ని వచ్చి బాబు ఓటేయండి, మీకు కావాల్సింది అలా చేస్తామని చెప్పారు. ఏది కూడా చేయలేదండి మాకు. ఇప్పుడు వరకు కనీసం ఆ కాలం ఒకటి మాకు తవ్వించలేదు. కాబట్టి అది మేము కనీసం దగ్గర 2000 కుటుంబాలు బతికి జీవనోపాధి. మాకు బోట్లు వెళ్ళాలన్నా బోట్లు రావాలన్నా సరే కనీసం ఒక తుఫాన్ వచ్చి ఏమొచ్చినా సరే మేము అందులోకే వెళ్ళాలి.